దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే సర్వశక్తి గల దేవుడు దొరుకు కాలము ఒకటి ఉన్నది. ఆ కాలమందు ఆయనను మనము వెతికేవారముగా ఉండాలి. ఏ కాలంలో ఆయన మనకు దొరుకుతాడు అంటే, ఈ కృపాకాలమందు ఆయన ప్రతి వారికి కూడా సమీపముగా ఉన్న దేవుడు. ఎవరైతే ఆయనను వెతుకుతారో ఆయన వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారు. భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతకదును అని ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దావీదు గారి వలె ఉదయమందు ఆయన వెతకాలి, మధ్యాహ్నమందు వెతకాలి, సాయంకాలం ముందు వెతకాలి. దేవుడు మనకు అనుగ్రహించిన సమయం కొలది ఆయనను మనము వెతుకుతూనే ఉండాలి. ఆయన వెతికినప్పుడు కలిగే ఆశీర్వాదాలు అనేకములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 69వ కీర్తన 32వ వాక్యంలో ఉంటుంది, యెహోవాను వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అనే మాటను మనం గమనిస్తాము. దేవునిని వెతికినప్పుడు మన ప్రాణము తెప్పరిల్లుతుంది. ప్రాణము తెప్పరిల్లటము అంటే అర్థం ఏంటంటే, మనం ఏ విషయంలో విసిగి చెంది వేసారిపోయి నీరసిల్లి సొమ్మసిల్లిపోయామో, ఆశల లేక నిరాశల నిస్పృహాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నామో, మనము దేవుణ్ణి వెతికినప్పుడు ఆ సమయాలలో ఆయన మన ప్రాణమును, ఆత్మీయ జీవితాన్ని తెప్పరిల్ల చేయును, బలపరుస్తాడు, కృపతో నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారి జీవితాల్లో వారికి ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నీరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయారు. హాగరును తన కుమారుణ్ణి ఇంట్లో నుండి బయటకు గెంటి వేసినప్పుడు, అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేయుచున్నప్పుడు నీళ్ళైపోయి దాహము చేత ఆ పిల్లవాడు బాధపడుతూ మొరపెడుతున్న సమయంలో, వారు చేస్తున్న ప్రయాణంలో త్రాగుటకు నీళ్లు లేక అలసిపోయి సొమ్మశీల అనుభవంలో వారి జీవితంలో విసిగి వేసారి చెంది ఇక బ్రతుకుదమనే నమ్మకము లేక వారు కృంగిపోతూ ఉండగా, దేవుడు వారికి నీళ్లు అనుగ్రహించి, ఓటను అక్కడ అనుగ్రహించి వారి ప్రాణము తెప్పరిల్లింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులను చంపిన తర్వాత శాంసన్ కూడా బహు అలసిపోయిన వాడే ప్రాణం పోయేంతగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు లేహీలో ఓటను తెరిచినప్పుడు ఆ నీళ్లు త్రాగి శాంసను తెప్పరిల్లినట్లుగా మన వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవిత ప్రయాణంలో, భక్తి జీవితంలో, కుటుంబ ప్రయాణంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కుటుంబాన్ని నడిపించుకోలేక, ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోలేక సొమ్మసిల్లిపోయి అలసిపోయి అడుగులు ముందుకు వేయలేక బాధపడుతున్నావా? నీవు ఈ దినమందు దేవుణ్ణి వెతకగలిగితే ఆయన నీ ప్రాణమును తెప్పరిల్ల చేయబోతున్నావు. నీ జీవితాన్ని బలపరచబోతూ ఉన్నావు. నీ ఆవేదన తొలగించబోతూ ఉన్నావు. దేవుడు నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహించి శక్తికి మించిన ప్రయాణం చేయుటకు దేవుణ్ణి కృపను అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతకి ఆయన వలన బలం పొందుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినమందు మేము మిమ్మల్ని వెతికే వారముగా ఇంతకు సహాయం అనుగ్రహించండి. అలిసిపోయిన మా జీవితాలు తెప్పరెళ్ళి బలం పొందుతున్నట్లుగా మీరు సహాయం చేయబోతున్నందుకే స్తోత్రం. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.